గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. మనకందరికి కూడా మంచి హెల్త్ ఇచ్చిండు దేవునికి ఎంతో వందనాలు. మరి హాలిడేస్లలో మరి ఇంకా దేవుని వాక్యం ఎక్కువ నేర్చుకుంటున్నారు అని అనుకుంటున్నా. ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాము. యేసయ్య నీకు వందనాలు. లాస్ట్ మంత్స్ వీక్స్ అంతా కూడా మమ్మల్ని కాపాడినారు. నీకు ఎంతో వందనాలు దయగల దేవా. మరి ఈ యొక్క చెడ్డ లోకంలో మా చిన్న బిడ్డలు పెద్దగా అవుతా ఉన్నారు, సహాయం దయచేయండి. ఈ చెడ్డ లోకంలో ఉండే చెడుతనము పిల్లల్లోనికి రాకుండా యేసుప్రభుని చిన్నప్పుడే యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభు బిడ్డలుగా జీవించగలటకు సహాయం దయచేయమని, ఈ యొక్క లెసన్స్ ద్వారా పిల్లలకు ఎంతో మరి హెల్ప్ కాగలటకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఎజ్రా మొదటి 3 అధ్యాయాలు, ఎజ్రా ఫస్ట్ 3 చాప్టర్స్. మనం ఒక 2 months బ్యాక్ మనము మరి కింగ్స్ ఆఫ్ జూడా సంగతి చూసుకున్నప్పుడు లాస్ట్ కింగ్ జెహోయాకిన్, కింగ్ జెడికయ అనే రాజులను గురించి మనం చూసుకున్నాం. ఏ విధంగా మరి ఈ రాజులు దేవుని దృష్టిలో మరి ఈవిల్ చేసిండ్రు అని కూడా చూసుకున్నాం. చెడుతనం చేసిండ్రు. కాబట్టి దేవుడు వాళ్ళను మరి కింగ్ ఆఫ్ బాబిలాన్ నెబుకద్నెజర్ చేతిలోనికి వారిని అప్పగించేసిండు అని కూడా మనం చూసుకున్నాం. వాళ్ళు మరి ఏ విధంగా జెహోయాకిన్, జెడికయ బాబిలాన్కు తీసుకొని వెళ్ళిపోబడ్డారు. వాళ్ళతో పాటు ఎంతోమంది మరి జూడా ప్రజలు, మరి స్త్రీలు, పురుషులు, మరి ఆ విధంగా పిల్లలు తీసుకొని వెళ్ళిపోబడ్డారు అనమాట. వాళ్ళలో మరి డానియల్, హననయ, మిషాయల్, అజరయ అంటే షడ్రక్, మేషక్, అబేద్నగో వీళ్ళు కూడా మరి తీసుకొని పోబడ్డారు అని మనము చూసుకున్నాం. మరి జెరెమయా ప్రాఫెట్ ఎంతగానో మరి ఈ కింగ్స్కు మరి ఎంతో మరి దేవుని యొక్క వార్నింగ్స్ ఇచ్చిండనమాట. కానీ వాళ్ళు వార్నింగ్ తీసుకోలేదు అని కూడా మనము చూసుకున్నాం. కింగ్ జెడికయ టైంలో ప్రాఫెట్ ఎజికియల్ కూడా మరి చెప్పిండు, ఆయన అంటే దేవుని యొక్క ప్రాఫెసీ చెప్పిండు, వార్నింగ్స్ చెప్పిండు అని మనము చూసుకున్నాం అనమాట. సో జెరెమయా 29:10 మనము చూసుకున్నట్లయితే జెరెమయా ప్రాఫెసీ చేసినప్పుడే మరి ఫ్యూచర్లో ఏం జరుగుతాయో అని. మరి ఇప్పుడు దేవుని బిడ్డలు జూడా ప్రజలందరూ ఇప్పుడు బాబిలాన్లో ఉన్నారు. సో ఎందుకంటే వాళ్ళు దేవుని మాట వినలేదు, అంటే దే రిబెల్డ్ అగెయిన్స్ట్ గాడ్. అందుకనే వాళ్ళను మరి ఆ యొక్క ప్రాఫెసీ ఏం చేస్తారంటే 70 years ఆఫ్ క్యాప్టివిటీ ఉంటుంది. మీరు ఈ విధంగా 70 years బాబిలాన్లోనే ఉంటారు. తర్వాత మరి గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ విజిట్ యూ, అంటే ఇస్రాయేల్ దేవుడు మరి మిమ్మల్ని విజిట్ చేసి తిరిగి మీరు మీ యొక్క దేశానికి వెళ్ళిపోతారు అనే విషయము దేవుడు మరి జెరెమయా ద్వారా చెప్పబడ్డదనమాట. అంతేకాకుండా కింగ్ నెబుకద్నెజర్కు కూడా ఏ విధంగా డ్రీమ్స్ ఇచ్చిండు అని కూడా మనం చూసుకున్నాం. మరి బాబిలాన్ అయిన తర్వాత మెడో పర్షియా అనే దేశాలు వస్తాయి అని కూడా మనము ఆయన యొక్క డ్రీమ్లో, ఆ యొక్క ఇమేజ్లో మనము చూసుకున్నాం. అదేవిధంగా మరి బాబిలాన్ కొన్ని రోజులు అయిన తర్వాత బాబిలాన్ పడిపోతుంది. తర్వాత మెడో అనే ఆ యొక్క డేరియస్ ఆఫ్ మీడ్స్ అనే రాజు గురించి మనం చూసుకున్నాం డానియల్ 6th chapterలో. ఆ టైంలో ఏ విధంగా డానియల్ను మరి లయన్స్ డెన్లో వేసిండు అని. తర్వాత ఆ మీడ్స్ అయిన తర్వాత పర్షియా అనే దేశం కూడా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనము సైరస్ అనే రాజు గురించి మనం చూసుకుందాము. ఈ ఎజ్రా బుక్ లోపల మరి దేవుడు సైరస్ అనే కింగ్ ఆఫ్ పర్షియా మరి ఆయనకు చెప్తాడనమాట కొన్ని విషయాలు. మరి కింగ్ ఆఫ్ పర్షియా సైరస్ దేవుని వలన ఆయన వాడబడ్డాడు అనమాట. రిటర్న్ ఆఫ్ ద జూస్ టు దేర్ హోమ్ ల్యాండ్. వాళ్ళు తిరిగి జూస్ అందరు కూడా తిరిగి వాళ్ళ యొక్క దేశానికి రావడానికి దేవుడు సైరస్ను వాడుకున్నాడు. ఆయన ఒక జూ కాదు, అంటే ఆయన దేవుని బిడ్డ కాదు, కానీ దేవుడు ఆయనను వాడుకొని ఆయన ద్వారా మరి దేవుని యొక్క బిడ్డలను మరి ఆయన యొక్క మరి వాళ్ళ యొక్క దేశానికి రానికే దేవుడు ఆ విధంగా హెల్ప్ చేస్తాడనమాట. సైరస్ను వాడుకుంటాడనమాట. మరి దేవుని యొక్క థాట్స్ వేరే, మన థాట్స్ వేరే కదా. మరి దేవుడు ఎవరినన్నా వాడుకోవచ్చు, ఆయన యొక్క పని చేయడానికి ఎవరినన్నా వాడుకోవచ్చు. కానీ మనము ఆ యొక్క పని చేయడానికి మనము రెడీగా ఉండాలి. ఫస్ట్ చాప్టర్ మరి ఫస్ట్ ఫ్యూ వర్సెస్లలో మనం చూస్తే అదే సేమ్ థింగ్ మనకు 2nd Chronicles లాస్ట్ చాప్టర్ లాస్ట్ వర్సెస్లలో కూడా మనకు సేమ్ థింగ్ మనకు కనిపిస్తుంది అనమాట. సేమ్ వర్డ్స్. 2nd Chronicles 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 22వ వచనం నుండి మరి 23వ వచనం వరకు కూడా మనము సేమ్ థింగ్ మనకు ఎజ్రా 1వ అధ్యాయము 1వ వచనం మొదటి 3 వచనాలలో కూడా మనకు ఈ యొక్క విషయాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో సైరస్ కింగ్ ఆఫ్ పర్షియా
దగ్గరికి దేవుని యొక్క వాక్కు వచ్చిందనమాట. ఎవరి ద్వారా అంటే మరి జెరెమయా ప్రాఫెట్ ద్వారా మరి సైరస్తోని దేవుడు మాట్లాడతాడు. అప్పుడు సైరస్ ఏం దేవుడు అంటే ఆయన యొక్క హీ స్టర్డ్ అప్ ద స్పిరిట్ ఆఫ్ సైరస్ అని ఉన్నది. అంటే సైరస్ను దేవుడు ఆ విధంగా ప్రేరేపించిండు అనమాట దేవుని యొక్క పని చేయడానికి. సో అప్పుడు సైరస్ ఒక రైటింగ్ లోపల ఒక ప్రొక్లమేషన్ ఇస్తాడనమాట, ఒక రైటింగ్ చేస్తాడనమాట. ఏంటంటే ఎవరైతే జూస్ ఇక్కడ బాబిలాన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క దేశానికి వెళ్ళిపోవచ్చు, అక్కడ వెళ్ళి వాళ్ళు ఆ యొక్క టెంపుల్ను రీబిల్డ్ చేయొచ్చు అని వాళ్ళకు ఒక రైటింగ్ లోపల ఇచ్చేస్తాడనమాట. సో అయితే సైరస్ మరి 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్కు చెప్తాడు అనమాట. ఈ యొక్క విషయము 12 ట్రైబ్స్కు చెప్తాడు. అంతేకాకుండా సైరస్ ఏం చేసిండంటే నెబుకద్నెజర్ కింగ్ ఏవైతే గోల్డ్, సిల్వర్ అవన్నీ కూడా వాల్యుయబుల్ ఫర్నిషింగ్స్ అన్నీ తీసుకున్నాడు కదా. మరి కింగ్ సోలమన్ బిల్డ్ చేసిన టెంపుల్ నుండి అవన్నీ తీసుకున్నాడు కదా. సో అవన్నీ కూడా తిరిగి రిటర్న్ చేసేసిండు అనమాట. మీరు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ఆ యొక్క మందిరం కన్స్ట్రక్ట్ చేసుకుంటాడో, రీకన్స్ట్రక్ట్, అప్పుడు తిరిగి ఇవన్నీ కూడా పెట్టుకోండి అని ఆయన ఇచ్చేసిండు అనమాట. సో మనకు సెకండ్ చాప్టర్లో ఒక బిగ్ లిస్ట్ కనిపిస్తుంది అనమాట. బిగ్ లిస్ట్ ఆఫ్ నేమ్స్. ఎవరెవరైతే మరి దే కేమ్ బ్యాక్ టు జెరూసలేం అనమాట. అంటే వాళ్ళు బాబిలోన్ నుండి తిరిగి యెరూషలేంకి వచ్చిండ్రు. సో వీళ్ళందరూ కూడా తిరిగి వచ్చేసిండ్రు అని మనము అక్కడ చూడొచ్చు అన్నమాట. అక్కడ మనకు మొర్దెకాయ్ అనే మాట కనిపిస్తుంది. సో ఆ మొర్దెకాయ్ ఎస్తర్లో ఉండే మొర్దెకాయ్ కాదు. కొన్ని మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి ఇంతకుముందు మనం చూసుకున్న మాటలు కాదు. సో వీళ్ళందరూ కూడా బాబిలాన్లో ఉండే అనమాట. వీళ్ళందరూ తిరిగి యెరూషలేంకు వచ్చిందనమాట. సో మనం అక్కడ చూడొచ్చు, అందరు రాలేదంట జెరూసలేంకు. కొంతమంది బాబిలాన్లోనే బాగుంది ఇక్కడ అని చెప్పేసి అక్కడే ఉండిపోయినరు అని కూడా మనము చూసుకోవచ్చు అనమాట బైబిల్లో. సో వాళ్ళు జెరూసలేంకి వచ్చిన తర్వాత వెంటనే ఈ సెకండ్ చాప్టర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళ యొక్క హోమ్ ల్యాండ్ జెరూసలేం వచ్చేసినారు, అప్పుడు వెంటనే వాళ్ళు ఫ్రీ విల్ ఆఫరింగ్స్ ఇచ్చారన్నమాట. దేవా, మాకు ఎంతగా నువ్వు సహాయం చేసినావు కదా, మాకు ఎన్నో రోజుల ప్రయాణం అనమాట ఫ్రమ్ బాబిలాన్ టు జెరూసలేం. సో బ్యాక్ వాళ్ళ యొక్క హోమ్ ల్యాండ్కు ఏ విధంగా వచ్చిండ్రు అని వాళ్ళు చాలా దేవునికి వందనాలు చెప్పిండ్రంట. ఫస్ట్ వాళ్ళు ఏం చేసిండ్రంటే ఒక ఆల్టర్ బిల్డ్ చేసిండ్రు. ఆల్టర్ బిల్డ్ చేసి, ఆల్టర్ అంటే ఇట్ సింబలైజెస్ గాడ్స్ ప్రెజెన్స్ అనమాట. సో వాళ్ళు ఆల్టర్ బిల్డ్ చేసి దేవునికి ఫ్రీ విల్ ఆఫరింగ్స్ ఇచ్చిండ్రు, బర్న్ట్ ఆఫరింగ్స్ ఇచ్చిండ్రు. అంతేకాకుండా తర్వాత ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ అని వన్ ఆఫ్ ద ఫీస్ట్ ఆఫ్ జూస్ అనమాట. సో అది కూడా చేసి దేవుని ఎంతగానో వాళ్ళు ఆరాధించారు అనమాట. దేవుని ఎంతగానో ఆరాధించి అక్కడ డేవిడ్ ఏదైతే పెట్టిండో సింగర్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, దేవుని ఏ విధంగా వర్షిప్ చేయాలని ఒక ఆర్డర్ పెట్టిండు డేవిడ్. సో సేమ్ థింగ్ మళ్ళీ వీళ్ళు చేసిండ్రు అనమాట. సో అప్పుడు దేవుని యొక్క మందిరం యొక్క ఫౌండేషన్ వేసిండ్రంట. ఆ ఫౌండేషన్ వేసినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుడు మంచివాడు, ఆయన యొక్క కనికరం నిరంతరం ఉంటుంది అని, ద లార్డ్ ఈజ్ గుడ్, హిజ్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్ అని అందరూ కూడా పెద్ద కేకలు వేసిండ్రంట. ఎందుకంటే దేవుని యొక్క మందిరం కట్టడానికి తిరిగి ఫౌండేషన్ వేసినాము అని. సో అంతగా వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు అనమాట. దేవుని యొక్క మందిరము తిరిగి రీబిల్డ్ చేయడానికి దేవుడు కింగ్ ఆఫ్ పర్షియా సైరస్ను వాడుకున్నాడు అని మనము చూస్తూ ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ టైం మనం తిరిగి మరి ఎజ్రా బుక్లో నుండి ఇంకా చూసుకుందాము. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయండి.
అనుకుంటున్నా. మరి ఈరోజు మనం లెసన్లో చూసుకున్నాము ఏ విధంగా రీబిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్ అనే విషయం మనము చూసుకుంటున్నాము. ఏ విధంగా మరి దేవుని యొక్క బిడ్డలు తిరిగి మరి జెరూసలేం దేవుని యొక్క మందిరం ఎక్కడుందో అక్కడికి వచ్చేసిండ్రు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి. వాళ్ళు ఎప్పుడైతే జెరూసలేంకి వచ్చిండ్రో ఫస్ట్ థింగ్ దే డిడ్ వాస్ టు సెట్ అన్ ఆల్టర్. మనం చూసుకున్నాము 2nd చాప్టర్ లాస్ట్ వర్సెస్ అండ్ 3rd చాప్టర్ ఫస్ట్ వర్సెస్లలో ఎజ్రా బుక్లో మనం చూసుకుంటున్నాము ఏ విధంగా ఒక అఫీషియల్ యాక్ట్ చేసిండ్రు వాళ్ళు. ఏంటి అఫీషియల్ యాక్ట్? వాళ్ళ దేశానికి రాగానే ఫస్ట్ ఆల్టర్ సెటప్ చేసిండ్రు. ఆల్టర్ సెటప్ చేసి దాని మీద ఫ్రీ విల్ ఆఫరింగ్స్ దేవునికి అర్పించిండ్రు అన్నమాట. కాబట్టి మన లైఫ్లో కూడా ఆల్టర్ అనేది ఉండాలి. ఆల్టర్ దేని కొరకు అని అంటే గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్. మరి మనకు దేవుని యొక్క సన్నిధి అవసరం కదా, మనతో దేవుడు ఉండాలి మనతో. సో ఆల్టర్ అంటే దేవునితో సమ్ టైం గడపడం అనమాట. ఆల్టర్ అంటే దేవుని యొక్క ప్రొటెక్షన్ కావాలి కదా. మరి యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ప్రేయర్ నేర్పించిండు కదా మనకు. అది మాథ్యూ 6 చాప్టర్లో కనిపిస్తుంది. మరి లీడర్స్ నాట్ ఇన్ టు టెంప్టేషన్ బట్ డెలివరస్ ఫ్రమ్ ఈవిల్ అనే మాట. మరి శోధన నుండి మమ్మల్ని కాపాడి ప్రతి కీడు నుండి తప్పించు అని అక్కడ మరి ప్రేయర్లో కూడా యేసుప్రభు మనకు నేర్పించిండు. కాబట్టి మనం ఆ యొక్క ఆల్టర్ అనేది మన లైఫ్లో ఉండాలి. అంతేకాకుండా ఆల్టర్ మీద మనము సాక్రిఫైస్ చేస్తాం కదా. సాక్రిఫైస్ అంటే మనము రీడెడికేటింగ్ అవర్ లైఫ్స్ టు గాడ్. దేవుడు చేసిన మేళ్లకు మనము తిరిగి మనము దేవునికి సమర్పించుకోవడం అనమాట. ఆల్టర్ అనేది మనకు చిన్నపిల్లలు మరి చిన్నప్పటి నుండే మీకు ఆల్టర్ ఉండాలా. మరి ఇండివిజువల్ ఆల్టర్ ఉండాలా, ఫ్యామిలీ ఆల్టర్ ఉండాలా. మరి మీకు అంటే ఓన్గా బైబిల్ చదువుకోవాలా, ప్రేయర్ చేసుకోవాలా. యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. అంతేకాకుండా యాజ్ అ ఫ్యామిలీ ఆల్సో యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. ఫ్యామిలీ ఆల్టర్ కూడా ఎంతో ఇంపార్టెంట్ అనమాట మనకు. కాబట్టి దేవుని బిడ్డలు ఫస్ట్ లైఫ్లో మనకి ఏముండాలా? ఆల్టర్ అనేది ఉండాలి. అది మనకెంతో ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయం పిల్లలు అర్థం చేసుకొని మరి హాలిడేస్లో టైం వేస్ట్ చేయకుండా మరి దేవుని వాక్యం బాగా నేర్చుకోవాలి. పిల్లలు చాలాసేపు మనము గేమ్స్ అండ్ టీవీ మీద చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా మనకు. కాబట్టి మరి మనము టైం యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు మన టైం అంతా లెక్క పెడతాడంట. హౌ యూ హ్యావ్ స్పెంట్ యువర్ లైఫ్ అని. కాబట్టి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని మరి ఈ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.